మహానాడును వేదికగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాల్సిన మాటలేంది, చెప్పిన మాటలేంది. ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు వైపు నుంచి ఆశిస్తూ ఉండే మాటలు, ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చినారు, సంక్షేమ పథకాలు మాకు అందిస్తామని మాతో ఓట్లు తీసుకున్నారు కదా, దాని ప్రతిఫలంగా మాకు చెప్పిన సంక్షేమ పథకాలను మాకు అందించినారా లేదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీరు చెప్పినారు కదా, ఏ మేరకు అభివృద్ధి చేసినారు, లేకుంటే మీరు ప్రధానమైనటువంటి ఎన్నికలకు ముందు మీ ఆయుధం సంపద సృష్టి, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే విధానం తెలుగుదేశం పార్టీకి మాత్రమే తెలుసు, ఆ సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు నేను పంచుతాను అని ప్రధానమైన ఆయుధంగా ఎన్నికలకు ముందు ఆయన చెప్పినది. రాష్ట్ర ప్రజలు ఈ మహానాడు వేదికగా ఏం ఆశిస్తారంటే, ఏ సంక్షేమ పథకాలు మాకు అందించినావయ్యా, ఏ అభివృద్ధిని మాకు చేసినావయ్యా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ మేరకు సంపదను సృష్టించి మాకు పంచినావయ్యా, ఇది నీ నోటి నుంచి మాట్లాడితే మేము వింటాం. మాకు అవసరమైన మాటలు కూడా ఇవే. అందులోనూ 2 సంవత్సరాలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. పోనీ ఏదో మీరు గెలిచినాక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు మహానాడు జరుగుతూ ఉంటే అది హనీమూన్ ట్రిప్ అనుకున్నాంలే. అది ఇంకా పెళ్ళి హనీమూన్ మూడ్లో ఉండారు వాళ్ళు, సంవత్సరమే కాబట్టి ఇంకా మనం తప్పులు వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదనుకోవచ్చు. లేదు, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇక ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము, ప్రజలకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే సమయం ఇది. మరి 2 సంవత్సరాలు పాలన జరిగిన తర్వాత మహానాడుని వేదిక చేసుకొని మీరు చెప్పాల్సింది ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా నడిపినారో చెప్పాలా, మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పాలా, సంక్షేమాన్ని ఏం అందించినారో చెప్పాలా, అభివృద్ధి ఎక్కడ చేసినారో చెప్పాలా, సంపద ఎంత సృష్టించినారో చెప్పాలా, ఎన్ని అప్పులు తీర్చినారో చెప్పాలా. ఇవి చెప్పలే. మీరు ప్రజలు ఆశించిన వాటిని మాట్లాడలే. మీరు ఏం మాట్లాడినారు? మొదలు పెట్టిన కానుంచి 27, 28 2 రోజులు ఆద్యంతము మీరు మాట్లాడేది మహానాడు ఏంటంటే కనుక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వర్చువల్ మహానాడు అని చెప్పి క్లస్టర్ల వైజుగా, అంటే ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీ ఒక 15-20 చోట్ల మహానాడు నిర్వహించడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఏం మాట్లాడినారు మీరు? ప్రజలు మీ నుంచి ఆశిస్తూ ఉండే సంక్షేమాన్ని, అభివృద్ధిని, మీ పనితీరును, లేకుంటే మీ ఆత్మపరిశీలనలో ఇది చేసినాం, ఇది చేయలే, ఈ సంవత్సరం ఇది చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలా, 2 ఏళ్ళు అయింది, ఒక కొత్త పెన్షన్ ఇలే. ప్రజలు ఏం చూస్తారు నీ నోటు వైపు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదిగో ఇప్పుడు పెన్షన్ ఇస్తాము అని ఎప్పుడు చెప్తాడా అని నీ నోటి దిక్కు చూస్తారు, అంతే కదా. నీ నోటి వైపు నుంచి జగన్ షడ్డనా కొడుకు, జగన్ దుర్మార్గుడు, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టు, ఈ అవసరం లేదు వాళ్ళకు. నీ నోటి నుంచి ఆ మాటల వలన వాళ్ళకు జరిగే ప్రయోజనం లేదు కాబట్టి వాళ్ళు ఆశించరవి. కానీ నువ్వేం మాట్లాడలే. నువ్వేం మాట్లాడినావు? నువ్వు కరెక్ట్గా చెప్పాలంటే జగన్ను ప్రేమించే మేము సైతం జగన్ను రోజుకి ఎన్నిసార్లు తలుసుకుంటామో అంతకు 10 తలుసుకుంటారు వాళ్ళు. ఈ విషయంలో నాకు అసూయ కలుగుతుంది చంద్రబాబు నాయుడును, లోకేష్ను, తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు. జగన్ని ప్రేమించేది మేమా వీళ్ళ అనిపిస్తుంది నాకు. మేము రోజుకు అనుకుంటే 4 సార్లు 5 సార్లు అనుకుంటాం, ఏదో మా పిల్లల దగ్గరనో, పిల్లల దగ్గరనో, మా కార్యకర్తల దగ్గరనో, మా జగన్ ఇట్లటోడు, ఇంత మంచోడు, అంత మంచోడు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు, ఇంత ధైర్యస్తుడు, అంత ధైర్యస్తుడు, ప్రజలకు ఇది చేసినాడు, అది చేసినాడని 4 సార్లు 3 సార్లు 5 సార్లు అనుకుంటాం. అంతకంటే ఎక్కువ అనుకుంటే మళ్ళీ పక్కన మా వాళ్ళు అంటారు పొద్దునకు లేని పని ఇది బడాయని. కానీ మీరు మహానాడులో 1000 సార్లు మీరు జగన్ నామస్మరణ చేసినారు. జగన్ 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 27వ తారీఖు ఉదయం మొదలు పెడితే 28వ తారీఖు సాయంకాలం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది మహానాడు. దీన్ని ప్రేమనా, భయమా, లేకుంటే రేపొద్దున ప్రభుత్వం లేక ఆయన వస్తే మన పరిస్థితి ఏందని మీకు ఉస్సు గారుతున్నాయా? ఇదే ప్రజలకు అవసరం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలారా, మహానాడు ఆద్యంతం జరిగినది ఏంటంటే కనుక సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, ఇదే జరిగింది. సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. సొంత డబ్బా అంటే చంద్రబాబు నాయుడు నా పాలన గొప్పది, నేనే మొత్తం సూపర్ 6 అయిపోయింది, సూపర్, నేను ఇది చేసిన అది చేసిన, ఇది సొంత డబ్బా. పరడబ్బా, లోకేష్ మైకి తీసుకుంటానే మా నాయన ఇంత గొప్పోడు, మా నాయన సెల్ ఫోన్ కనిపెట్టినాడు, మా నాయన మంట లేకుండా వంట చేపల పులుసు చేసినాడు, మా నాయన
సెల్లులో లైట్ వెలుగుతుంది చూడి, అది మా నాయన కనిపెట్టినాడు. సింధుకు బ్యాడ్మింటన్ మా నాయనే నేర్పించినాడు. ఇది పరడబ్బా, మీ నాయన పొగిడేది. పరస్పర డబ్బా, ఒకరినొకరు పొగుడుకోవడం. మీ నాయన నువ్వు పొగుడుతావు, నిన్ను మీ నాయన పొగుడుతాడు. ఇది పరస్పరము. సొంత డబ్బా అంటే మిమ్మల్ని మీరు కొట్టుకోవడము, పరడబ్బా అంటే మమ్మల్ని తిట్టడం. అర్థమైంది కదా ప్రజలారా? సొంత డబ్బా అంటే వాడు చెప్పుకోవడము, పరస్పర డబ్బా అంటే ఒకరిని వారు పొగుడుకోవడము, పరడబ్బా అంటే జగన్ తిట్టడము. ఇది తప్ప మహానాడులో ఏమన్నా జరిగిందా? ఏమి జరగలే. ఇప్పటికి అడుగుతాను నేను, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ మీరు ఏం చెప్పినారు? రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి మాతో ఓటు వేయించుకున్నావు. నువ్వు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? 60 సంవత్సరాల నిండిలో కొత్త పెన్షన్ జగన్ అయితే ప్రతి 6 మాసాలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఇస్తాన్నాడు. నువ్వు 2 ఏళ్ళైనా కొత్త పెన్షన్ ఇవ్వలే, ఎప్పుడు ఇస్తావు? ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక పిల్లలు చదువులు సంకనాకిపోతున్నాయి, ఎప్పుడు కడతావు? 3,000 కోట్ల బకాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లేదు. జబ్బును ఉన్న పేదవాళ్ళు మరణిస్తున్నారు. అది ఎప్పుడు నువ్వు మళ్ళా పునరుద్ధరణ చేస్తావని చెప్పి ప్రజలు నీ నుంచి ఆశిస్తున్నారు. చెప్పవు. 18 మెడికల్ కాలేజ్ సంకనాకిపోయినాయి, చెప్పవు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పవు. 3 తుఫాన్లు వచ్చినాయి, ఈ 2 ఏళ్లలో 4 వచ్చినాయి. పంట నష్టం చెప్పవు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి, దాని గురించి మాట్లాడలే. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మాట్లాడలే. కరెంటు బిల్లులు పెంచాలని చెప్పినావు, విపరీతంగా పెంచినావు. ఈ ఎండల కాలం షాక్ కొడుతుంది, దాని గురించి నువ్వు మాట్లాడవు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పినావు, దాని గురించి మాట్లాడవు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పినావు, దాని గురించి మాట్లాడవు. మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేసి 20 లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నావు, దానికి సంజాయిషి లేదు. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు, జగన్ ఇచ్చినది. ఆడవాళ్ళకు 18,500 రూపాయలు సంవత్సరానికి, దాని గురించి లేదు. ఎట్లా బొమ్మరింగా? ఏంది నువ్వు మాట్లాడింది? గొడ్డలి పార్టీ. నువ్వు మాట్లాడింది ఏంది? గొడ్డలి పార్టీ. తల్లి చెల్లి, ఫ్యాక్షనిస్టు, దుర్మార్గుడు. ఏం మీరు మాట్లాడింది? ఏం అవసరం ఉంది దీనివల్ల? ప్రజలకు దీనివల్ల అవసరం ఏమన్నా ఉందా ముఖ్యమంత్రి గారు? ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడాయి అంటే ప్రజలకు అవసరమైన మాటలు మీరు ఒక్కటి కూడా మాట్లాడకుండా, అసలు మేము అడుగుతున్నాం ఈరోజు ప్రజల వైపు నుంచి, నీవు సంపదను సృష్టించి పంచుతానని చెప్పినావు. 2 సంవత్సరాలు అయింది. ఎంత నీ సంపద సృష్టించినావు? ఎంత సంపదను సృష్టించినావు? ఈ రాష్ట్ర ఖజానాకు నీవు ఆదాయ వనరులను కొత్తగా సృష్టించినది ఎంత? ఆ సంపదను పేదవాళ్ళకు నువ్వు పంచినది ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి, సమాధానం చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడులో కూడా అబద్ధం చెప్తున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఆ అప్పునంతా నేను మళ్ళా తీర్చడానికి ప్రయత్నం చేసి దీన్ని నిర్మిస్తానా ఈ రాష్ట్రాన్ని చెప్తే, మీ కేశవులే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్పినాడు. ఎన్ని లక్షల కోట్లు? అంతా కలిపిన 6 లక్షల కోట్ల అప్పు కాదు, అందులో మీది 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది, మేము చేసినది 3 లక్షల కోట్ల అప్పు ఉంది, 10 లక్షల కోట్ల అప్పు లేదని అసెంబ్లీలో చెప్తే, నిన్న మహానాడులో మళ్ళీ చెప్తున్నాడు ముఖ్యమంత్రి 10 లక్షల కోట్ల అప్పు అయినది, నేను చాలా కష్టపడతానని చెప్పి. నోటికి వచ్చేది అబద్ధాలు. Please like, share and subscribe.